ఇదే కాలం అంటే జాతరల కాలం అనాలబ్బా. అటు కొమ్రెల్లి మల్లన్న, ఇటు ఐలేను మల్లన్న, నడిమిట్ల కొత్తకొండ, చెరువుగట్టు 4 రోజులైతే మేడారం. ఇక అటు ఊర్లల్లో చిన్న జాతరలు బొచ్చడైతున్నాయి. దగ్గర పట్లున్నోళ్ళు పోతున్నారు. అక్కడి ఆచారం పద్ధతుల ప్రకారం మొక్కులు ఒప్పజెప్పొస్తున్నారు. మేడారం ముచ్చట్లు జాతర చాలైనాక చూద్దాం గాని ఇప్పుడైతే గీ ఆదివాసి జాతర కాడికి పోదాం పాండ్రి. ఎక్కడిది నాగోబా జాతరకు సితం వస్తున్నారు. ఎటు చూడు భక్తులే. ఆదిలాబాద్ తెలంగాణ అంతటికెళ్లే కాదు, పక్క రాష్ట్రాలకెళ్లి లైన్లు కట్టిండ్రు. బస్సులు, బండ్లు, ట్రాక్టర్లు, కొందరు ఎడ్ల బండ్లు కట్టుకొచ్చిండ్రు. జాతర వచ్చేదాకి ఇన్ని దర్శనం చేసుకున్నాక టెంట్లు వేసుకుని కట్టెల పొయ్యి మీద కమ్మ గొండుక తింటాండ్రు. ఎడ్ల బండి మీద నస్తావు, ఎడ్ల బండి మీద అందరూ మా చిన్న పిల్లలు మొత్తం తినేటి సామాన్ ఏమేమి ఉంది దాంతో ప్రకారం నైవేద్యం కూడా మేము ఇలా బండ్ల మీద తీసుకొస్తాం. పెళ్లి సంబంధాలు కూడా అవుతాయి, ఎందుకంటే ఒకరొకరు కలుసుకుంటాం కదా, ఏ ఊరు ఎక్కడ ఉంటారని ఇట్లా కలిసి పెళ్లి సంబంధాలు కూడా అవుతాయి ఇక్కడ. ఇక చుట్టుముట్టు పేలాల దుకాణాలు, మిఠాయిలు, పూసలు, దండలు, గాజులు, పర్సులు ఇట్లా ఒక్కటైంది తీరొక్క దుకాణాలు పడ్డాయి. జాతరంతా తిరుక్కుంటా ఎవరికి నచ్చిన వాళ్ళు బేరం చేస్తున్నారు. ఆదివాసీలు తయారు చేసే ఇత్తడి దేవతల విగ్రహాలు, పూజా సామాన్లకు మంచి డిమాండ్ ఉంటది. 1000 రూపాయలు అలా దించుతారు, ఇంకా 1000 రూపాయలతో ఎక్కువ అవుతాయి అని దించుతారు. ఇక 800 700 ఇట్లా వస్తాయి సార్ మాకు. 1 లక్ష కమ్మకం. జాతర పేరు మీద 1 లక్ష రూపాయల గిరాకీ కావచ్చునట. ఇక గోండ్ల పెయింటింగ్లు ఖతర్నాకేస్తున్నాడు గీ అన్న. ఆదివాసీ దేవతలు, పనిముట్లు, గంగాజలానికి పోవుడు, ఆడబిడ్డలు ఇప్పపూ తెచ్చుడు తీరొక్కటి ఉన్నాయి. అన్ని పెయింటింగ్స్ వేయడానికి నాకు 5 నెలలు 6 నెలలు పట్టింది. నేను ఊహించిన చిత్రాలు తక్కువ అంటే 25,000 దాకా ఉంటుంది. అప్పట్లో వాడిన పనిముట్లు, నగలు, ఆయుధాలు, ఇసుకలతోటి ఓ ఆర్ట్ గ్యాలరీ సుతబెట్టిండ్రు. పూర్ల కోసం తీర్తిరాటలు, రంగుల రాట్నం, కొనేటి, తినేటి, ఆడేటి. నాగోబా జాతర అంటే జాతరే పో.